హలో అండి. సో ఇంకొక మోస్ట్ కామన్ ప్రాబ్లం అంటే ఈ పైన ఫస్ట్ 3 డిస్కస్ చేసుకున్నాం కదా, అవి మోస్ట్ కామన్. ఇది కూడా కొంతమందికి ఎన్కౌంటర్ అవుతుంది, అందుకే చెప్తున్నా. మోస్ట్ థింగ్ ఏంటంటే కురుపులాగా వచ్చేస్తుంది అన్నమాట. చిగురు మీద, ఎస్పెషల్లీ చిగురు మీద ఒక చిన్న కురుపులాగా వస్తుంది. అది ఎందుకు వస్తుంది అంటే మనలో జరిగే హార్మోనల్ చేంజెస్ వల్ల ఆ కురుపు అనేది వస్తుంది. ఓకే, ఆ కురుపు దానంతట అది తగ్గిపోతుంది. కానీ ఎప్పుడైతే మనం మాట్లాడినప్పుడు, తినేటప్పుడు అది మనల్ని డిస్టర్బ్ చేస్తుందో, ఒకసారి అది ఏమవుతుందంటే తినేటప్పుడు, మాట్లాడినప్పుడు దాని మీద తగిలినప్పుడల్లా రక్తం వస్తూ ఉంటుంది అన్నమాట. అది మనల్ని డిస్టర్బ్ చేస్తుంది. సో మనకి ఇబ్బందిగా క్రియేట్ అవ్వడం, పెయిన్ కూడా రావడం జరుగుతుంది. ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే మీకు ఏమైనా ప్యాచ్ లాగా పెడతారన్నమాట. ఆ ప్యాచ్ వల్ల మీకేం ప్రాబ్లం ఉండదు. ఒకవేళ అది చాలా పెద్దగా అయిపోయి దాన్ని మనం ప్యాచ్తోని హీల్ చెయ్యలేము అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎలక్ట్రోకాథరీ అనే ఒక చిన్న ప్రొసీజర్ ద్వారా ఆ చిన్న పీస్ అనేది చిన్నగా తీసేస్తాము. భయపడాల్సిన అవసరమే లేదు. చిన్నగా పింపుల్స్ అయితే ఈ మధ్య పార్లర్లో కూడా తీసేస్తున్నారు కదా, అలా వాళ్ళు తీస్తారని కాదు, అలా జస్ట్ మీకు అర్థం అవడానికి చెప్తున్నా. ఎలక్ట్రోకాథరీతోనే తీసేస్తారు.